హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గాయత్రి. వెల్కమ్ టు గాయత్రి కుకింగ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మన వీడియోలో రెసిపీ అనేది చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ చాలామంది ఇష్టపడతారు. 80% వరకు చాలామందికి ఈ రెసిపీ వినంగానే నోట్లో నీళ్ళు ఊరుతాయన్నమాట. అంత బాగుంటుంది ఈ పచ్చడి. పండుమిర్చి పచ్చడి అండి. సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట. ఇవి మొన్న పొంగల్కి వచ్చినప్పుడు ఊర్లో అయితే తోటలో వేరే వాళ్ళు తోటలో వేసుంటే అమ్ముతూ ఉంటే నేను ఇవి 1 కేజీ, పచ్చిమిర్చి 1 కేజీ అయితే ఇక్కడికి తెచ్చుకున్నానండి. పండుమిర్చి అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కదా పచ్చడి పెట్టుకుంటే అనేసి 1 కిలో మాత్రమే తెచ్చుకున్నాను. సరే వాటి కోసం ప్రిపరేషన్ అయితే చేసుకుంటూ ఉన్నాను అనమాట. వీటిని అయితే ఫస్ట్ ఉప్పు నీళ్ళల్లో చక్కగా వాష్ చేసేసి తొడియాలతోటే వాష్ చేసుకోండి. తొడియాలు తీయకుండా వాష్ చేయొద్దండి. తొడియాలు తీయకుండానే వాష్ చేయండి. తొడియాలు కనుక తీసేసి వాష్ చేశారంటే లోపలికి వాటర్ వెళ్ళిపోయి పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉండదన్నమాట. సో అందుకనేసి తొడియాలతోటి నీట్గా వాష్ చేసుకునేసి ఒక కాటన్ క్లాత్ పైన ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ పాటు ఆరబెట్టేసాను అనమాట. ఎందుకంటే నేను వచ్చి 2 రోజులు అయింది. ఈ 2 రోజులకే మా పండుమిర్చి అనేది కొద్దిగా డ్రై అయిపోయింది. పండుమిర్చి ఎప్పుడైనా తెచ్చుకున్న వెంటనే పచ్చడి పెట్టేసుకోవాలి. లేదనంటే డ్రై అయిపోయి అందులో ఉన్న జ్యూస్ ఏదైతే ఉందో పచ్చడికి అంత జ్యూసీగా రాదనమాట. సో అందుకనేసి పండుమిర్చి ఎప్పుడైతే తెచ్చుకుంటామో మనం చేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రమే ఫ్రెష్గా తెచ్చుకొని పెట్టేసుకోవాలి. నేను ఊర్లో కోసుకొచ్చాను కదా, అందువల్ల 2 రోజులు లేట్ అయిపోయింది. చూసారు కదా, ఈ విధంగా ఆ వాటర్ అనేది వెళ్ళిపోతుందన్నమాట. అందువల్ల తొడియాలు లేనటివి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు కిలో పండుమిర్చికి కొలత వచ్చేసి 1/2 కిలో అంటే 1/4 కిలో చింతపండు అండి. నీట్గా క్లీన్ చేసేసుకొని పీచు కానీ ఇత్తనాలు కానీ ఏం లేకుండా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 1/2 కిలో సాల్ట్ కూడా, అంటే కల్లుప్పు సాల్ట్ 2 కలిపి తీసుకున్నాను. కప్పు కొలతలో అయితే 1.5 సాల్ట్ అయితే ఉప్పు అయితే మనకి పడిందనమాట. నేను కేజీ పచ్చడి చేస్తున్నాను కాబట్టి ఒకేసారి వేయలేను కాబట్టి మిక్సీ జార్లో ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ ఉన్నాను. ఫస్ట్ అయితే చింతపండు సాల్ట్ ఈ విధంగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నామంటే మనకి చింతపండు అనేది చింతపండుగా లేకుండా ఈ పండు మిర్చిలో చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ఈ చింతపండు మిశ్రమాన్ని అలాగే కొద్దిగా పండు మిర్చిని తీసుకునేసి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని మొత్తాన్ని కూడాను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల మనకి పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుందండి. అలాగే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చేసుకోవచ్చు. లేదు అనుకుంటే మనకి అంత డౌట్గా ఉంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. మొత్తాన్ని కూడాను ఈ విధంగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటే మనకి సరిపోతుంది. ఈ రోజుకి మనము ఇంకా ఏం చేయనక్కర్లేదండి. అంటే ఈ పచ్చడిని ఇంకేం చేయక్కర్లేదు. మొత్తాన్ని కూడా చక్కగా ఒకసారి మిక్స్ చేసేసుకునేసి ఒక 24 అవర్స్ వరకు దీన్నైతే ఊరనివ్వాలి. అంటే మొత్తం కూడా ఇంకొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుందన్నమాట. అప్పటి వరకు ఈ ఉప్పు కారం చక్కగా పట్టి ఒక రోజు వరకు బాగా ఊరనిచ్చిన తర్వాత ఇదిగోండి ఈ విధంగా ఉందన్నమాట పచ్చడి. మధ్యలో ఒక 2 టైమ్స్ అలా కలుపుకోండి, బాగుంటుంది. చూసారు కదా, ఇప్పుడు నేను మొత్తాన్ని కాకుండా నాకు ఎంత కావాలో అంత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే నేను పచ్చడిని తిరగమాత పెట్టుకుంటున్నాను అనమాట. అంటే నేను దీన్ని వంకాయ వేసి ఊరగాయ పెట్టుకుంటానండి. వంకాయ చిన్న ముక్కలుగా కట్ చేసి మనకి ఆంధ్రాలో దొరుకుతాయి కదా తెల్ల వంకాయలు, అవైతే చాలా బాగుంటాయి. నాకు ఇక్కడ చెన్నైలో దొరకవన్నమాట. సో అందుకని నేను అక్కడి నుంచి అవి కూడా తోటలోనే తీసుకొని వచ్చున్నాను. వాటిని కూడా మీకు చేసి చూపిస్తానన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో 1 టీ స్పూన్ వరకు ఆవపిండి, 1/2 టీ స్పూన్ వరకు మెంతిపిండి, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, వీటన్నిటినీ కూడాను చక్కగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవి ఆయిల్లో కనుక వేసేటప్పుడు వేసారంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా అంత ఫ్లేవర్ అనేది తెలియదు మనకి. ఈ విధంగా కలిపి పక్కన పెట్టుకునేసిన తర్వాత మనకు ఇప్పుడు వచ్చేసి పోపు కోసం ప్రిపేర్ చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ఇట్లాగా ఒక చిన్న బాండిల్ అయితే పెట్టుకునేసి ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే
తీసుకోండి. వేరుశనగ నూనె ఉంటే తీసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కువ రోజులు నిల్వ ఉంచడం లేదు కాబట్టి సన్ఫ్లవర్ ఆయిలే తీసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఒక 4-5 డేస్కి అయితే మాకు ఇది కంప్లీట్ అయిపోతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు, అలాగే జీలకర్ర, అలాగే పచ్చెనగపప్పు, అలాగే మినప్పప్పు ఇవన్నీ వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ పప్పులు వేసున్నాం కదా, ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా దంచుకొని తీసుకుంటే వెల్లుల్లి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇందులోనే ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. నేనైతే మర్చిపోయాను, ఇంగువ యాడ్ చేయలేదు. ఇంగువ ఫ్లేవర్ కూడా మంచి రుచిని అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, అలాగే 2 ఎండుమిర్చి ఈ విధంగా తిరగమాతలో వేసుకున్నామంటే, తిరగమాతలో ఇవన్నీ వేసుకోవడం వల్ల పచ్చడికి మరింత టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇవన్నీ కూడాను ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి బాండిల్ని అయితే పక్కన పెట్టేసుకున్న తర్వాత ఈ పచ్చడిని అంతటిని కూడాను మనము ఈ ఆయిల్లో చక్కగా కలుపుకునేసేయాలి. పచ్చడిని అంతా వేసుకొని ఆయిల్ అంతా పచ్చడిలో చక్కగా కలిసిపోయేలాగా ఒకసారి కలుపుకునేసామంటే మనకి పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇది ఒక రకం అనమాట. దీంట్లోనే మనము చాలా రకాలు, ఒక 5-6 రకాలు ఉన్నాయండి. అవన్నీ కూడాను నేను అంటే అందుకనే సపరేట్ చేసి పెట్టాను. మొత్తాన్ని కూడా ఒకేసారి చేయకుండా కొద్ది కొద్దిగా రెసిపీస్ అనేవి ఒక 4-5 ఉన్నాయి పండుమిర్చితో చేసే రెసిపీస్. సో అందుకనేసి నేనైతే కొద్దిగా సపరేట్ చేసి పెట్టాను అనమాట. మీకు ఇంకా టమాటా అంతేనండి. చాలా ఈజీగా ఇంట్లోనే మనము పండుమిర్చి పచ్చడిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే మనకి దేంట్లోకైనా కూడాను చక్కగా మనం యూస్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.